రాజధాని ప్యారిస్లో అల్లర్లు చెలరేగాయి. ప్యారిస్ సెయింట్ జెర్మైన్ పీఎస్జీ అభిమానుల సంబరాలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ ఆర్సెనల్పై పీఎస్జీ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి దాదాపు 20,000 మంది అభిమానులు ప్రసిద్ధ చాంప్స్ ఎలిసిస్ వీధుల్లోకి తరలివచ్చారు. బుడాపెస్ట్లోని పుస్కాస్ ఎరీనాలో శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో పీఎస్జీ జట్టు పెనాల్టీ షూటౌట్లో ఆర్సెనల్ను ఓడించి తన రెండవ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయం తర్వాత ప్యారిస్ వీధుల్లో ఆర్క్ డి ట్రియంఫ్ సమీపంలో అభిమానులు భారీ ప్రదర్శనలు చేశారు. కార్ల హారన్లు మోగిస్తూ పటాకులు కాలుస్తూ సంబరాల్లో మునిగిపోయారు. అయితే కొద్దిసేపటికే ఈ సంబరాలు అదుపు తప్పి హింసకు దారితీశాయి. నగరంలోని ఒక అల్లరి ముక్క స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్యారిస్ అంతటా పలు దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు వీధుల్లో ఉన్న వాహనాలకు నిప్పంటించారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి 10 గంటల సమయానికి 45 మందిని అదుపులోకి తీసుకున్నారు. పీఎస్జీ స్టేడియం సమీపంలో గుమికూడిన దాదాపు 1000 మంది అభిమానులను చెదరగొట్టడంతో పాటు వారు సైకిళ్లతో ఏర్పాటు చేసిన తాత్కాలిక బారికేడ్లను తొలగించారు. గతేడాది పీఎస్జీ తన మొదటి టైటిల్ గెలిచినప్పుడు జరిగిన ఘర్షణల్లో 201 మంది గాయపడటం, దేశవ్యాప్తంగా 500 మందికి పైగా అరెస్టు కావడంతో ఈసారి ప్యారిస్ అంతటా 8,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ హింస చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఫైనల్ మ్యాచ్ ముగింపు ఆర్సెనల్ జట్టును అలాగే వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 140 ఏళ్ల క్లబ్ చరిత్రలో మొదటిసారి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను అందుకోవాలనే ఆర్సెనల్ కల ఈ ఓటమితో చెదిరిపోయింది. ఇటీవల 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న ఆర్సెనల్కు పీఎస్జీ గట్టి షాక్ ఇచ్చింది. చివరకు పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో విజయం సాధించిన పీఎస్జీ ఛాంపియన్ గా అవతరించగా ప్యారిస్ వీధులు మాత్రం రణరంగంగా మారాయి. దీనిని బట్టి చెప్పవచ్చు అక్కడ జనాలకు ఫుట్బాల్ అంటే ఎంత పిచ్చో. గత ఫిఫా ఫైనల్ మ్యాచ్ కోసం ఏకంగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ స్టేడియంకు వచ్చి ఆటగాళ్లను సపోర్ట్ చేశారు.